కావల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కొండాపురం మండలంలోని చింతలదేవి జాతీయ కామధేను పశుగణ అభివృద్ధి సంస్థ అభివృద్ధిపై కావలి ఉదయగిరి ఎమ్మెల్యేలు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కాకర్ల సురేష్తో కలిసి పశు సంవర్ధక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బ్రీడింగ్ సెంటర్ ప్రస్తుత స్థితిగతులు చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్ని మంత్రి ఆనంకు వివరించిన పశు సంవర్ధక శాఖ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ మౌలిక వసతులు పనుల పురోగతి కోసం రాష్ట్ర ఏపీఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావు మరియు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ రూరల్ వాటర్ సప్లై అధికారులతో మంత్రి ఆనం టెలికాన్ఫరెన్స్. మంత్రి ఆనం కామెంట్స్. చింతలదేవి పశుగణ అభివృద్ధి కేంద్రాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శ క్షేత్రంగా తయారు చేస్తాం. ఆనం 2500 ఎకరాల్లో గల ఈ క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి మేలుజాతి పశు సంపదను ఉత్పత్తి చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. కాకపోతే ఆ పేమెంట్ ఇచ్చే టైంలో నాబార్డు టైం అయిపోయిందని చెప్పి నాబార్డు ఆ ఫైల్ క్లోజ్ చేశారంట వాళ్ళకి అదే కదా రాసింది పేమెంట్ ఇవ్వాలి. Tenure of RIDF NABARD closed. కంప్లీషన్ అయిపోయిందన్న. కాకపోతే ఆ పేమెంట్ ఇచ్చే టైంలో నాబార్డు టైం అయిపోయిందని చెప్పి నాబార్డు ఆ ఫైల్ క్లోజ్ చేశారంట వాళ్ళకి అదే కదా రాసింది పేమెంట్ ఇవ్వాలి. Tenure of RIDF NABARD closed. నుంచి చేసిన తేవాలనుకున్న ఆ రాళ్ళపాడు నుంచి మీకు ఇచ్చిందా కెనాలు కొంతవరకు జరిగింది సార్. జరిగిన తర్వాత ఆపారు సార్. ఇప్పుడు మాది చిన్న రిక్వెస్ట్ నుంచి చేసిన తేవాలనుకున్న ఆ రాళ్ళపాడు నుంచి మీకు ఇచ్చిందా కెనాలు కొంతవరకు జరిగింది సార్. జరిగిన తర్వాత ఆపారు సార్. ఇప్పుడు మాది చిన్న రిక్వెస్ట్ ఒక కంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ అని ఓన్లీ ఇప్పుడు ఒంగోలు బ్రీడ్ కోసం ఇంకొకటి ఉంది సార్. మొదటి ఫస్ట్ నుంచి ఉన్నది అది కంపోజిట్ లైఫ్ తర్వాత అది ఉన్నప్పుడు వచ్చాను. ఎస్ అక్కడ ఎన్ని మంత్స్ ఓన్లీ ఒంగోలు బ్రీడ్ మెయింటైన్ చేస్తుంది సార్. అక్కడ కూడా ఉంది సార్. ఒంగోలు బ్రీడ్ బాగా వస్తుందా చేస్తున్నా డెవలప్ చేశాక ఏం చేస్తారు అవన్నీ అవి ఫార్మర్స్కి ఇస్తారు సార్. ఇస్తారు సార్. అక్కడ మెయిన్ ఇక్కడ మనకి ఇరిగేషన్ ఇష్యూ వాటర్ ప్రాబ్లం వాటర్ వీటికి ప్రాబ్లం అవుతుంది సార్. అక్కడ ఎస్ సార్. మళ్ళీ బోర్వెల్స్ ఏమో ఉన్నాయి కానీ అవి సఫిషియెంట్ వాటర్ ఉండట్లేదు. అప్పుడు ఇది వచ్చిన తర్వాత డెవలప్ కాలేదా అది రాళ్ళపాడు ప్రాజెక్ట్ కెనాల్ ఇచ్చాము అది ఆపారు సార్. అప్పుడు రాళ్ళపాడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ వేసారు. చాలా వర్క్ జరిగింది. చాలా డబ్బు కూడా నేను విన్నది మహేందర్ గారు ఏదో అక్కడ ఆపారు. రాలేదు సార్. ఆ వాటర్ రావట్లేదు సార్. ఇప్పుడు మన సమస్యలు అసలు ఇప్పుడు మనం సోమశల నుంచి రాళ్ళపాడికి వాళ్ళకి ఎక్సెస్ వాటర్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం సముద్రానికి వదిలిపెట్టారు వాళ్ళు నీళ్లు. రాళ్ళపాడులో ఎక్సెస్ అయిపోయి సముద్రానికి పోయి 30-40 టీఎంసీల నీళ్లు. అందుకని ఒకసారి మళ్ళీ మీరు టోటల్గా కొంచెం రివ్యూ చేయండి మీ దగ్గర మీ డిపార్ట్మెంట్లో. మీ డిపార్ట్మెంట్ రివ్యూ చేయండి. నేను తర్వాత వెటనరీ వాళ్ళతో కూడా మాట్లాడి రేపు అచ్చెన్నాయుడు వచ్చినప్పుడు 1 గంట ఇక్కడ రివ్యూ పెట్టుకుంటాం. మనం ఇదేదో ఒకటి ఫైనల్ స్టెప్కి వచ్చేటట్టు చేద్దాం. ఇంత పెద్ద ఫామ్ ఎక్కడా లేదు మన స్టేట్లో. దీన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటే రైతులకి అందరికీ ఉపయోగపడుతుందండి. అవును అవునండి. ఒకసారి మీరు చూడండి. చూసి ఇవన్నీ చూస్తే రేపు మాట్లాడదాం మనం. దీన్ని కంప్లీట్ కావాలి ఈ ఇయర్లో మనకి. ఈ సీజన్లో కంప్లీట్ చేసుకుంటే రేపు రెన్నీ సీజన్కి మనకు ఉపయోగపడుద్ది బాగా. ఓకే థ్యాంక్ యూ. మార్నింగ్ అయ్యా. ఇప్పుడు ఈ చింతలదేవి ఫామ్ది ఏంటి మీరు చేశారా ఈ వర్క్ ఏమన్నా? అవును సార్. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ అని 2 కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. దానికి వాటర్ రిలీజ్ చేయడం సార్. డీసీలు కడుతున్నాం సార్. డెలివరీ షెడ్యూల్ కడుతున్నాం సార్. అవును. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటారు వాటర్ మీరు? మరిగొండ చెరువు సార్. ఇంతకు ముందు మనకి రాళ్ళపాడు రిజర్వాయర్ నుంచి వర్క్ శాంక్షన్ అయింది సార్ ఫస్ట్ లో. ఓకే. అప్పుడు మైదారెడ్డి గారు ఏం చేశారంటే ఆ వర్క్ ని స్టాప్ చేయించారు సార్.
కారణం కారణం ఏం చెప్పారు ఆయన? కారణం ఏం చెప్పారంటే 2015లో మాకు ప్రకాశం జిల్లాకి రావాల్సిన వాటర్ అంతా మీరే తీసుకొని వెళ్ళిపోతున్నారని చెప్పేసి పెద్ద గొడవ చేసి దాన్ని ఆ ప్రాజెక్ట్ ని ఆపిచ్చేశారు సార్. అంటే రాళ్లపాడుకు వచ్చే వాటర్ దీనికి పోతుందని అంతేనా? వచ్చే వాటర్ రాళ్లపాడు నుంచి వాళ్ళ ప్రకాశంకి వచ్చే వాటర్ ని మనం తీసేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక ఆలోచనతో వాళ్ళు దాన్ని స్టాప్ చేశారు సార్. కాదు, నాకు ఒకటి చెప్పండి, సోమశిల నుంచి రాళ్లపాడుకి ఎంత ఇస్తున్నాం మనం? సార్ అది NSC నుంచి అది ఇరిగేషన్ ఉంటుంది సార్. సరే పని మీ రాళ్లపాడు నుంచి ఇక్కడికి ఎంత ప్రపోజ్ చేశారు మొత్తం? అప్పుడు వచ్చేసి 0.75 క్యూసెక్స్ సార్. 0.75 క్యూసెక్స్. అవును సార్. అంటే లెస్ దాన్ 1 TMC. అవును సార్. అవును సార్. అవును. ఇప్పుడు మీకు సోమశిల నుంచి వచ్చేదే ఎక్కువ ఉంది కదా రాళ్లపాడికి. 0.7 క్యూసెక్స్ తీసుకుంటే ఏమవుద్ది? 0.75 క్యూసెక్స్ అంటే ఇదే అది 1/2 TMC కూడా లేదే. అవును సార్. అప్పుడు ఏమైందంటే సార్ చాలా వరకు దాని మీద చర్చలు జరిగి ప్రెస్ జరిగి అంతా గవర్నమెంట్ కూడా పోయినసారి వాళ్ళు ఏం చేయలేదు. అందువల్ల ఏం చేశారంటే లాస్ట్ సరే మరిపాడు చెరువు మరిగుంట చెరువు నుంచి నెక్స్ట్ సోర్స్ ఇచ్చారు సార్. మరిగుంట చెరువుకి ఎక్కడ ఉన్నాయి నీళ్లు? మరిగుంట చెరువుకి ఏంటంటే సార్ మన సోమశిల టెయిల్ ఎండ్ పాయింట్ అక్కడే సార్. రాళ్లపాడుకు పోయేది. అవును సార్. రాళ్లపాడు వాటర్ కి రిజర్వాయర్ కి వాటర్ పోవాలంటే ఈ మరిగుంట చెరువు నిండిన తర్వాతే వాళ్ళకి పోద్ది. ఇప్పుడు మరిగుంట చెరువులోంచే తీసుకుంటున్నారా మీరు? ఎస్ సార్. ఇప్పుడు ఇది మన అప్పుడు అది నెల్లూరు అనేది అది రాళ్లపాడు రిజర్వాయర్ పోయేసారి ప్రకాశంలో ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు మరిగుంట చెరువులోనే మనం నెల్లూరు ఆధ్వర్యంలో ఉన్నట్టుగా దాన్ని అక్కడ ప్లాన్ చేశారు సార్. అవును. మరిగుంట చెరువు అయిపోయిందా? మరిగుంట చెరువు దగ్గర మనం సంప్ వెల్స్, ఇంటేక్ వెల్స్, ఇంటేక్ పైప్ లైన్, ప్రెజర్ మెయిన్ ఇవన్నీ ఎంట్రీ సార్. ఇప్పుడు ఇంకక్కడ పంప్ ఆపరేటర్ రూమ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి. అండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ దగ్గర డీసీలు కడుతున్నాం సార్. వీళ్ళకి ఒక 2 months లో మొత్తం వాటర్ అనేది దాంట్లో డెలివరీ అయిపోతుంది సార్. ఎంత ప్రపోజ్ చేశారు వాళ్ళకి? అమౌంట్ సార్? లేదు, నేను వాటర్ అమౌంట్ ఏముంది? సేమ్ సార్. 0.75 క్యూసెక్స్ సార్. 0.75 TMC. 0.75 TMC ఉంటుంది. క్యూసెక్స్ అంటే మీరు MCFT సార్. MCFT అంటే MCFT సార్. MCFT అంటే 0.75 TMC వస్తాయి. ఏంటంటే 1000 పశువులే ఉన్నాయి. వాళ్ళు అడిగింది స్టార్టింగ్ లో 2016లో డ్రింకింగ్ వాటర్ పర్పస్ కింద అడిగారు సార్. అప్పుడు 1000 పశువులే ఉన్నాయి. ఆ 1000 పశువులకి ఒక రోజుకి 200 లీటర్లు వాటర్ కావాలన్నట్టుగా అడిగారు సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఆ పైప్ లైన్ కెపాసిటీ చెప్తున్నావు నువ్వు. దాంట్లో నుంచి ఎంత వాటర్ వస్తే అంతే కదా? అంత వాటర్ వస్తే అంత సార్. మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా 180. ఇప్పుడు మరిగుంట నుంచి తీసుకున్న నీళ్లు ఫీల్డ్కి ఇవ్వట్లేదా? ఫీల్డ్కి ఇవ్వట్లేదు సార్. అప్పట్లో వాళ్ళు పెట్టిన ప్రపోజల్ ఓన్లీ డ్రింకింగ్ కి అడిగారు. ఇప్పుడు మనం ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ వదిలిన తర్వాత దాన్ని వాళ్ళు ఫీల్డ్ కి కన్వర్ట్ చేసుకుంటారు సార్. ఈ మొత్తం DPR ఉందా మీ దగ్గర? ఏం సార్? మొత్తం DPR ప్లాన్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అవన్నీ ఒక కాపీ నాకు నెల్లూరు ఆఫీస్కి పంపించాయా? నేను పంపిస్తాను సార్. తర్వాత 1 నిమిషం ఇక్కడ JD ఇన్ఛార్జ్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్.